కూడా తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అపష్కరించుకుతంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలు సంపూర్ణంగా అమలు చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న పాలకులు రైతుల పంటలకు కనీస గిట్టుబాటు ధర అందించలేకపోతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల మొత్తం కూడా స్థానిక సమస్యలపైన ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు జరగకపోవడం వల్ల ప్రజలకు ఎదురవుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఎక్కడికక్కడ సర్వేలు జరిపి మా కార్యకర్తలు ప్రజల దగ్గరికి పోయి గ్రామానికి వెళ్ళి వాడకి వెళ్ళి అనేక విషయాలు తెలుసుకొని ఆ సమస్యలన్నింటినీ కూడా ఇవాళ తహసీల్దార్ ద్వారా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించడం అనేది జరుగుతూ ఉన్నది. ఎక్కడికి పోయినా కూడా ప్రజలు చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. అయ్యా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 మాసాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో ఆ పథకాలు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు దరఖాస్తులు పెట్టుకున్నారు, రేషన్ కార్డు ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు. పెన్షన్ ఇస్తానన్నారు, పెన్షన్ కొరకు పెట్టుకున్న పెన్షన్ ఎక్కడ మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నారు, ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, అది కూడా ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా 2500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, అది కూడా ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రుణమాఫీ కింద 32,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 20,000 కోట్లు ఇచ్చారు. 10,000 కోట్లు ఇంకా రైతాంగానికి ఇవ్వాలి. ఆ రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు భరోసా పెట్టుబడులకు కావాల్సినటువంటి రూపాయలు కూడా ఎవరికి ఇవ్వలేదు. నిరుద్యోగ సమస్య ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం 3వసారి అధికారులకు 8 మాసాలు అవుతా ఉన్నది. మరి 10 సంవత్సరాల పాటు ఏ రకంగా పరిపాలన జరిపిండో అదే రకంగా పరిపాలన జరుపుతూ ఉన్నది తప్ప ధరల్ని తగ్గించలేదు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి